వాల్మీకి కుల బాంధవులందరికీ నా ఒక నమస్కారాలండి. రీసెంట్గా 15వ తారీఖు కర్నూలు నగరంలోని మెయిన్ సెంటర్లో వాల్మీకి విగ్రహాన్ని బివై రామయ్య గారు తొలగించే ఉద్దేశంతో క్రెయిన్ తీసుకొచ్చి తొలగిస్తూ ఉంటే దాన్ని కొంతమంది వచ్చి మా వాల్మీకి కమ్యూనిటీ వాళ్ళే వచ్చి తొలగించకుండా ఆపడం జరిగింది. ఈ ఆపడం జరగడంలో కానీ లేకపోతే విగ్రహాన్ని తొలగించడంలో కానీ కర్నూలు మినిస్టర్ అయినటువంటి టీజీ భరత్ గారికి కానీ టీజీ ఫ్యామిలీకి కానీ ఎలాంటి సంబంధం లేని విషయం. ఎందుకంటే టీజీ ఫ్యామిలీ అంటేనే కర్నూలు నగరంలో అన్ని కులాలని ఆదుకునే ఏకైక కుటుంబం ఏదైనా ఉంది, ఏకైక ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది ఒక టీజీ ఫ్యామిలీనే. దయచేసి వాల్మీకి సోదరులు సోదరీమణులు అందరూ గమనించాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీజీ ఫ్యామిలీ వాల్మీకులకు ఎల్లవేళలా మన వెనకల ఉండి మన వెంట ఉండి మనకు అన్ని రకాలుగా హెల్ప్ చేయడంలో ముందుండే ఏకైక వ్యక్తులు టీజీ ఫ్యామిలీ. అలాంటి వ్యక్తుల మీద కొంతమంది మన వాల్మీకి బాంధవులు ఏం చేశారంటే బురద చల్లుతున్నారు. అంటే కర్నూలు నగరంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఏ తప్పు జరిగినా ఒక టీజీ ఫ్యామిలీ కనపడిస్తుందా? వేరే ఫ్యామిలీస్ ఏవి కనిపించవా? బివై రామయ్య గారు తొలగించారు అంటే ఆ తొలగించడానికి టీజీ భరత్ గారికి ఏం సంబంధం ఉంది? లేదు. తొలగించేటప్పుడు కానీ మీరు వచ్చి టీజీ భరత్ గారిని ఏమైనా కలిసి అయ్యా ఇలా జరిగింది, మా విగ్రహాన్ని తొలగిస్తున్నారని ఎవరైనా మాట్లాడారా? లేదా మేము వాల్మీకి కమ్యూనిటీ మేము స్టేట్ దాంట్లో ఉన్నాం, మమ్మల్ని వచ్చి ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఏ రకంగా అప్రోచ్ అవ్వలేదు, ఏం చేయలేదు. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే మీడియాలో మాట్లాడుతున్నారో దయచేసి ఒకసారి వీడియో గమనించండి. ఎవరైతే ఈ వీడియోలో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులు కూడా వాల్మీకి జయంతి కోసం కానీ లేకపోతే వాల్మీకి అవసరాల కోసం కానీ టీజీ ఫ్యామిలీని అప్రోచ్ అయ్యే వ్యక్తులే. దయచేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విగ్రహాన్ని తొలగించడంలో రాజకీయాన్ని చేస్తున్నారు. అంటే ఏ రాజకీయం చేయాలో తెలియక కర్నూలు నగరంలో మినిస్టర్ గారు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మినిస్టర్ గారు కర్నూలు నగరానికి ఇంత మంచి పనులు చేస్తూ ఈరోజు కర్నూలు ఎమ్మెల్యేగానే కాకుండా మన ఏపీ మినిస్టర్గా భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా మనకి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తుంటే అలాంటి మంత్రి గారికి మనం ఈరోజు బురద జల్లాలని చెప్పేసి అందరూ అనుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. దయచేసి ఒకటండి, రామాయణాన్ని రచించిన మహర్షి విగ్రహాన్ని తొలగించాలని ఎవ్వరు కూడా అనుకోరు. ఒకవేళ ఇంకొకటి అలా జరగాలంటే ఈ విగ్రహాన్ని తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విగ్రహాన్ని కాంక్ష విగ్రహాన్ని పెట్టాలన్నది వాళ్ళ ఇంటెన్షన్. ఆ కాంక్ష విగ్రహం పెట్టాలంటే మన మహర్షి యొక్క అంటే గొప్పతనాన్ని తెలుపుదానికి కాంక్ష విగ్రహం కూడా ఒక మంచిగా జరుగుతుందని చెప్పేసి నేను మీడియా ఎదురుగా చెప్తా ఉన్నాను. మన మహర్షిని మనమందరము రేపు 7వ తారీఖు మన భరతన్న గారి సహాయ సహకారాలతో మనం కూడా జయంతి కార్యక్రమాలు జరుపుకుంటాము. దయచేసి మీడియాలో చెప్పిన సోదరులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీ రాజకీయాలు ఏవైనా ఉంటే మీరు చెత్త రాజకీయాలు బయట చేసుకోండి, కానీ టీజీ ఫ్యామిలీ మీద మటుకు చేయొద్దండి అని చెప్పేసి నేను మీడియా ఎదురుగా తెలియజేసుకుంటున్నాను.